This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ICDS CDPO పద్మావతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికల హక్కులు, న్యాయ అవగాహన, ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై అధికారులు నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పద్మావతి, డాక్టర్ సౌభాగ్య మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి, న్యాయవాది బుగతా శివ, ఎంఈఓ వరలక్ష్మి, ICDS సూపర్వైజర్ సూర్యకుమారి, కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు. ఈ ఉమెన్స్ డే గురించి తెలుసుకోవడానికి ఇక్కడ అందరూ పెద్దలందరూ ఇచ్చేశారు. పిల్లలందరూ కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటారని వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారు. అప్పుడు మీరు ఏం చేసినా మీకు హ్యాపీ, అంతేగాని మీరు తప్పులు కానీ ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉన్నామంటే మన లైఫ్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనం ఈ భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఆడపిల్ల అనేది మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఫస్ట్ ఇండియాని లీడ్ చేసే మన ప్రెసిడెంట్ కూడా ఒక లేడీయే. ఇంత స్ట్రాంగ్ ఇండియా ఫామ్ చేసినందుకు ఫస్ట్ గా ఆవిడకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అండ్ మన కాన్స్టిట్యూషన్ నడిపేది కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఒక స్త్రీమూర్తే. సో మనం ఇంతమంది ఫీమేల్స్ అండర్ గా ఇంత పవర్ఫుల్ నేషన్ గా డెవలప్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ప్రతి ఈచ్ గర్ల్ కూడా వాళ్ళకి ఇచ్చే రైట్స్, వాళ్ళకు ఉండే ఫండమెంటల్ రైట్స్ అన్ని తెలుసుకుని వాటి విధంగా అన్ని వాల్యూస్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ రైట్ టు స్టడీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీ ఫీమేల్ చైల్డ్. అందరికీ కూడా ఒక ఇల్లు చక్కబట్టే అంత చదువు అందరికీ రావాలి, అందరూ చదువుకోవాలని అందరి పేరెంట్స్ ని కోరుకుంటున్నాను. అండ్ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైంది. అందరికీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ ఫోన్స్, ఈ ఇన్స్టాగ్రామ్, చాట్ జీటీపీ ఇవంతా చాలా ఎక్కువైంది. ఎక్కడ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో దానికి కూడా చాలా ఎక్కువ డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఏది యూజ్ చేసినా దాన్ని రేషనల్ గా యూజ్ చేయాలి. ఏది కూడా అధికంగా యూజ్ చేయడంతో మనకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ బిఫోర్ 18 years టీనేజ్ ప్రెగ్నెన్సీ మన ఆంధ్రప్రదేశ్ లో టాప్ 3 గా నిలుస్తుంది మొత్తం ఇండియాలో. మన టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కంట్రోల్ చేయాలంటే మన మహిళా పోలీసు, మెడికల్ ఫీల్డ్ అందరూ కూడా మన పేరెంట్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ లో అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పియర్ ఎడ్యుకేటర్స్ అనే ఒక సిస్టమ్ ని మన గవర్నమెంట్ పెట్టింది. సో వాళ్ళ తోటి ఉన్న వాళ్ళ అడాలసెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి ఎడ్యుకేట్ చేసి కౌన్సిలింగ్ చేసి ఫర్దర్ గా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ రాకుండా, ఒకవేళ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయిన చోట కన్సీవ్ అవ్వకుండా బిఫోర్ 18 months మనం టెంపరరీ మెథడ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ వీటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్, వీళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీస్ వస్తే దాని నుంచి మనం ఎదుర్కోవాల్సిన ఫలితాలు ఏంటి అన్ని తెలుసుకోవడానికని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అందరికీ కూడా ప్రగతి బాటలో నడవాలని కోరుకుంటూ బేటీ బచావో బేటీ పడావో. జై హింద్. అందరికీ నమస్కారం అండి. నేను టీడీఆర్ పద్మావతి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS ప్రాజెక్ట్ ప్రతిపాడు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మంది మహిళలు మరి వారు ఎంపవర్మెంట్ అనేది మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశ మొట్టమొదటి మహిళగా మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అలాగే మన కాన్స్టిట్యుయెన్సీ గౌరవ ఎమ్మెల్యే మేడం గారు కూడా ఒక మహిళగా ఉన్నారు. ఈ రోజు మనం చూస్తే మన పక్కనున్న
మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి చోట మహిళలు ముందంజ వేస్తూ ఉన్నారు. భారతదేశం మనకి 33% రిజర్వేషన్ మహిళలకు ప్రత్యేకంగా కల్పించింది. అలాగే 67% లో కూడా మరి ఓపెన్ కేటగిరీలో కూడా మనం పాల్గొని గట్టి పోటీ ఇచ్చి ఆడపిల్లలందరూ కూడా మరి ముందుకు సాగాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం 8నే కాకుండా 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మరి కార్యక్రమాలు, ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు మరి మన గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ పిల్లలకి సైబర్ సెక్యూరిటీ, అలాగే డిజిటల్ సేఫ్టీ అవేర్నెస్ అనే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. డ్వాక్రా మహిళలకి, అలాగే మెప్మా వారికి రుణ మేళాలు, బ్యాంకర్స్ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి PCPNDT యాక్ట్, అలాగే అడల్ట్స్ అండ్ సెక్షువల్ రిప్రొడక్టివ్ హెల్త్ అవేర్నెస్, సేఫ్ మదర్హుడ్, PMMAY అవేర్నెస్ అనేవి చేయడం జరుగుతుంది. అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే ఆడపిల్లని పుట్టిన గర్భస్థ లింగ నిర్ధారణ చేసుకుని ఆడపిల్లల్ని చంపేసి మరి పుట్టనివ్వకుండా ఎదగనివ్వకుండా చేస్తున్న ఈ సమాజంలో మరి ఆడపిల్లని రక్షించు, చదివించు అనే నినాదంతో సైకిల్ ర్యాలీస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే PCPNDT యాక్ట్ ని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అలాగే 8వ తారీఖున ప్రత్యేకించి ఉమెన్స్ డే కార్యక్రమాలు, మరి ఉమెన్ అచీవర్స్ అందరినీ కూడా ఫెలిసిటేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవన్నింటి మీద కూడా 20వ తారీఖున మనం ఎంతవరకు అచీవ్ చేసుకున్నాం అనేది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా 20 రోజుల కార్యాచరణ హబ్ మిషన్ శక్తి ద్వారా మరి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు మన గౌరవ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.